హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మెకానిక్ శివాజీని. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనకి మార్కెట్లోకి దోస్త్ వెహికల్ అనేది కొత్తది ఒకటి రాబోతుంది. దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను, చూడండి. మనకి మార్కెట్లోకి రాబోతున్న వెహికల్ i3+ వెహికల్ అనేది రాబోతుంది. దాని గురించి మనం వివరించుకుందాము. i3+ అనేది మనకి దోస్త్ ప్లస్ టైప్లో మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. దాని ఫీచర్స్, దాని వెహికల్ ఎలా ఉందో కండిషన్ కానీ, దాని చాయిస్ కానీ, దాని టర్బో గురించి కానీ, ఇంజిన్ గురించి కానీ, బాడీ గురించి కానీ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మనకు వచ్చే లోన క్యాబిన్లో అయితే కనుక ఇప్పుడు మనకు బడా దోస్త్ టైప్లోనే డ్రైవర్ సీటు ప్లస్ మనకి కో డ్రైవర్ సీట్లో ఇద్దరు సిట్టింగ్ ఇచ్చాడు. తర్వాత మనం ఏం చేస్తామంటే, మనం డ్రైవింగ్ చేసిన తర్వాత అలిసిపోతే కనుక 2 సీట్లు అనేది ఫోల్డ్ చేసుకొని పడుకునే విధానంగా మంచిగా డ్రైవర్ కంఫర్టబుల్గా అనేది మన క్యాబిన్లో అయితే ఇచ్చేసాడు. మనకి వెనక బాడీ కానీ చాయిస్ కానీ దోస్త్ ప్లస్ టైప్లో ఇచ్చాడు. అంటే i2 కంటే i3+ కంటే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడు. తర్వాత మనకు వచ్చేసరికి ఇంజన్, దీనికి వచ్చేసరికి 1.5 లీటర్ ఇంజిన్. ఓకేనా. మనకి ఇంజిన్ ఎలా అంటే, దీని ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి దోస్త్ టైప్లోనే ఉంటుంది. మనకి దీంట్లో మార్చింది ఏంటంటే టర్బో చార్జర్ ఒకటి, ఎల్ఎన్టీ అనేది ఒకటి మార్చారు. ఇప్పుడు దాన్ని ఎలా మార్చారో కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. దాన్ని ఎలా ఎక్కడ ఉంచారో ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో, చూడండి. ఎల్ఎన్టీ అనేది టర్బో దగ్గర నుంచి కాకుండా టర్బో దగ్గర నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ పైప్ అనేది ఇచ్చాడు. ఎగ్జాస్ట్ గ్యాస్ పైప్ కాడ నుంచి చాయిస్ ఫ్రేమ్కి ఎల్ఎన్టీ అనేది ఇవ్వబడింది. ఈ ఎల్ఎన్టీ అనేది కూడా మీకు ఎక్కడ ఇచ్చారో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. తర్వాత ఎల్ఎన్టీ తర్వాత మనకి పిఎస్సిఆర్ఏ పైప్ అనేది కూడా మనకి దీంట్లో ఇచ్చాడు. మనకి ఈ సైలెన్సర్ మార్చడం దేనివల్ల అంటే, మనకి డైరెక్ట్గా టర్బో దగ్గర నుంచి చూస్తే మనకి ఎల్ఎన్టీ అనేది ఊరన ఇరిగిపోతుందని చెప్పేసి, ఇప్పుడు అలా కాకుండా ఎగ్జాస్ట్ గ్యాస్ పైప్ అనేది టర్బో దగ్గర నుంచి చాయిస్ ఫ్రేమ్లో దగ్గరికి మనకి ఎల్ఎన్టీ అనేది ఇవ్వబడింది. మనం చాయిస్ గురించి, ఇంజిన్ గురించి మొత్తం చెప్పుకున్నాం కదా. ఇంకా బండి మొత్తం పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మార్కెట్లోకి రాగానే ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.